వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఇక్కడ మహిళలు మాత్రం ఈ గ్రామాలల్లో ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. ఇప్పుడు మనము పంట పొలం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఆలుగడ్డ పంట ఉన్నట్లుంది. దీన్ని కోయడం అనేది మహిళలు చేస్తున్నారు. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 1 year అయిపోయింది. 1 year అయిపోయిన నుంచి ఈ మహిళలకు అంటే వీళ్ళు గిరిజన మహిళలు ఉన్నట్లున్నారు. వీళ్ళకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏమున్నాయి, హామీలన్నీ నెరవేరినాయా లేదా, ఇలా కార్ గ్యారంటీల అనేది పథకం పెట్టింది కాబట్టి 6 గ్యారంటీలలో ఎన్ని గ్యారంటీలు వీళ్ళకి అందినాయి, ఈ ప్రజలు ఏ విధంగా సంతోషాలతో ఉంటున్నారు. ఇక్కడ మాత్రము ప్రభుత్వం మాత్రము అంటే 1 year పాలన అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు మాత్రం విజయోత్సవాలు జరుపుతున్నారు. మరి ఇక్కడ రైతుల పరిస్థితి ఏంది, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది, వీళ్ళకి ఏమేమి ఇస్తున్నాడు అంటే రైతు బంధు పైలు ఇస్తున్నాడు, రుణమాఫీ చేస్తున్నాడు. సో ఇప్పుడు 6 గ్యారంటీలు కూడా అన్నాడు, మహిళలకు 2500 అన్నాడు. ఇవన్నీ వీళ్ళకు ఈ ప్రజలకి వీళ్ళకి అందినాయా లేదా అని చెప్పేసి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ ఏం పేరు నీ పేరు? నా పేరు శాంతమ్మ. శాంతమ్మ. అమ్మ ఏందమ్మా మరి ఎట్లుంది, ఏడాది గడిచిపోతుంది పాలన, అయింది అంత అయింది. ఇల్లు ఇస్తా అన్నాడు, ఇల్లు ఇయ్యలేదు. పెన్సిల్ ఇస్తా అన్నాడు, పెన్సిల్ ఇయ్యలేదు. మళ్ళా రైతు బంధు ఇస్తాను, రైతు బంధు ఇయ్యలేదు. ఏ పని చేయలేదు. మా దిక్కు పైసలు కూడా మాఫీ చేయలేదు, రుణమాఫీ కూడా చేయలేదు. ఎంత నీకు ఎంత ఉందమ్మా బ్యాంకుల అప్పు? నాకా 1.5 లక్ష ఉన్నది. అంటే కాలేదా ఇంకా? మరి 2 లక్షల దాకా చేస్తున్నామని ఏడ చేసిండ్రు. అది లేదు ఇది లేదు అని తిరిగి తిరిగి సాల్ అయింది. ఇక మూల కూర్చున్నాం అయిపోయి. మరి ఎట్లుందమ్మా కేసీఆర్ పాలన ఎట్లున్నది? కేసీఆర్ మంచోడు. మరి కేసీఆర్ ఇంతకో మంచిగా చేసిండు మాకు. ఇప్పుడేమున్నది, కష్టం చేసిందాక ఆ ఊరికెళ్ళి ఈ ఊరికి వచ్చి పని చేసుకుంటున్నాము. అవమ్మా ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు కష్టం లేదు అని చెప్పేసి కష్టమే దునియా కష్టం అవుతున్నది. అంటే కష్టం లేదు, పథకాలన్నీ ఇంటికే వస్తాయి. వాళ్ళు ఇల్లు లేవు, రేకులు వేసుకొని ఉన్నామంటే ఇస్తామమ్మా, ఇల్లు కూడా ఇస్తామంటే మా రేకులే ఉన్నాయి. ఏడిచ్చిండ్రు, ఇండ్లు లేవు, ఏం లేవు. ఇప్పుడు ఏడాదాయే మరి ఇంకేమున్నది. కారట్ల మీద 5,000 ఇస్తాడు. బియ్యం కూడా తక్కువనే వస్తున్నాయి మాకు. 5 కిలోలు 6 కిలోలు. గ్యాస్ ఇస్తాడు, గ్యాస్ కూడా లేదు. 500 గ్యాస్ ఇస్తాడు, గ్యాస్ కూడా ఇయ్యలేదు. ఏమి ఇచ్చిండాలి, గ్యాస్ కూడా ఇయ్యలేదు. అదే 1000 రూపాయలు 11 కష్టం చేయాలి, తీసుకునాలి. మరి ఇంకేమున్నది. అంటే మహిళలు ఉన్న వాళ్ళకు 2500 ఇస్తున్నారు ఒక మహిళకి. ఇంట్లో జరుగుతుందా? లేదు లేదు లేదు. గ్యాస్ కూడా లేదు. కరెంట్ బిల్లు లేదు. కట్టినాం, ఇప్పుడే మొన్ననే కట్టినాం. 2,500 కట్టినాం. నీ పేరేం పేరు? కమ్లీబాయి. మాకైతే భూమి లేవు, ఏం లేవు. కష్టం చేసి తింటున్నాం. మా మొగడేమో ఇంటి పట్టుకొని కూర్చున్నాడు. వచ్చింది చెప్పినా గానీ పింఛన్ అయితే చెప్పలేదు. కారట్ మీద పైసలు ఇస్తామన్నారు, పైసలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కష్టం చేసి తింటున్నాం. ఏమే లేవు మాకు. అయితే భూమి లేవు, ఏం లేవు. కష్టం చేసి నీళ్ళు కూడా సరిగ్గా లేవు. కేసీఆర్ గవర్నమెంట్ లో అందరికి నీళ్ళు వచ్చినాయి కదా. ఇప్పుడు అయితే రాకొచ్చినాయి. మిషన్ భగీరథ నీళ్ళు బంద్ అయిపోయినాయా? బంద్ అయిపోయింది. ఏడాది నుంచి ఇదే పరిస్థితి ఉన్నది. ఇదే పరిస్థితి ఉన్నది. మరి ఏం చెప్పాలనుకుంటున్నావు ముఖ్యమంత్రికి? నువ్వు ఒక్కొక్క ఇంట్లో 5 ఆడపిల్లలు ఉన్నారు. ఎట్లా నడుపుతారు? ఏం పని చేసి నడపాలి? ఈ బంగారం పీరమాయ ఇట్లా ఏం చేసి తినాలి మేము? బంగారం అంటే గుర్తొచ్చిందేవో నాకు. మరి పెళ్లి చేసిన వాళ్ళకు 1,00,000 రూపాయలు బంగారం తులం ఇస్తాడు. మరి అది వచ్చిందా? రాలేదు. ఏకొచ్చిండు, ఏకొచ్చిండు. కేసీఆర్ ఇచ్చిండు కానీ ఆయన ఏకొచ్చిండు. ఏమే ఏకొచ్చిండు. ఓకే. నీ పేరేం పేరు? నా పేరు కమ్లీబాయి. ఇగో అతను అన్నాడు రైతు బంధు ఇస్తా అన్నాడు. రైతు బంధు లేదు. ఇక మాకు పింఛన్ 4,000 ఇస్తున్నాడు, 4,000 లేవు. కారట్ మీద 5,000 ఇస్తున్నాడు, అది గుట్ట లేదు. మాకు భూమి మీద పైసలు ఇస్తున్నాడు, అది గుట్ట లేదు. ఇప్పుడు అతని ఏమో కేసీఆర్ ఏమో ఏం చేసిండు, మాకు ఫ్రీ బియ్యం ఇచ్చిండు. ఇప్పుడు 5 కిలోల బియ్యం ఇస్తున్నాడు. ఏనికి వచ్చిండు అతని, ఏనికి వచ్చిండు. మాకు సాయం చేస్తా నేడే వచ్చిండు. మాకు సాయం లేదు. ఏం చేసి బతకాలే మేము? ఇదే పని చేసి బతకాలేనా? మీకు సాయం చేయడానికి 6 గ్యారెంటీలు సాయం చేయాలి అని మేము ఇంట్లో 2,500 ఇస్తాను. ఏం లే, కరెంట్ ఇస్తాడు, కరెంట్ లే, ఇల్లు లే మాకు, ఏం లే. అది గుట్ట
అది పిల్లలు కానిపోయినప్పుడు ఇస్తున్నాడు. అవు. అది కూడా లేవు, పైసలు లేవు, అవు, అవు, అవు. ఏం లే. కేసీఆర్ కిట్ ఇస్తుండే అప్పుడు మరి కిట్టిస్తుండే ఇప్పుడు మరి వస్తుందా? ఇప్పుడు రాకొచ్చింది. దానికోసమే ఇతను ఏనికి వచ్చిండు, ఇతను ఏనికి పెద్దగా అయిండు. అప్పుడు ఎవరన్నా డెలివరీ అయితే ఇస్తుండే. హాస్పిటల్ నుంచి ఆ, మరి. అంబులెన్స్ ఇంటి దాకా ఇంటి దాకా వస్తుండే. మళ్ళీ ఇప్పుడు ఏం 12,000 లేదు. రూపాయల 10,000 ఇస్తుండే. 12,000 ఇస్తుండే. మరి ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఏం లే. మాకు మేము చేసి బతికేటోళ్ళమ్మకు మాకు ఏం లేదు. ఆయన తాగానం మాకు ఏం చేసిండు, ఏం చేసా ఇదే కష్టం చేస్తున్నాము, తింటున్నాం. మరి పెన్షన్ వచ్చేటోళ్ళకన్నా పెన్షన్ కరెక్ట్ ఇస్తున్నాడా? ఈయకొచ్చిండు అదే 2,000. కేసీఆర్ ఇచ్చిందే 2,000 ఇస్తున్నాడు. ఎంత? మాకేం లే. 4,000 ఇస్తున్నాడు. 4,000 ఏడా ఇస్తున్నాడు అతని. ఈయకొచ్చిండు, ఏమి ఈయకొచ్చిండు. మాకు సాయం చేస్తే మంచిగా, లేకుంటే అదే దెబ్బలు తింటాడు. ఏం దెబ్బలు? చెప్పు దెబ్బలు తింటాడు. అంతేనా? ఆవ్. ఎవరు? చేస్తాం, చెప్పిస్తాం మరి మేము. మా తాండకు రాని అంటున్నాం మేము. ఎవరికైనా వానికి ఎలాగొట్టి కొట్టితే మా పేరు ఇంకా పెద్దగా రావాలి. ఇట్లా చేస్తాం అతనికి. మరి ఏ తాండ మీది? ఇల్లు మాది అక్కడ మొగడంపల్లి తాండ ఉన్నది. మాదికి ఏం చేస్తున్నాడు? మాకు నక్ష తాండ. మాకు ఏం లే. నీళ్ళ కరువు ఉన్నది మాకు. 1 గంట 1 మినిట్ చాలు చేస్తున్నారు మాకు నీళ్ళు. కరెంట్ అన్న వస్తుందా అమ్మ? మరి కరెక్ట్ గా కరెంట్ ఉంటుందా? కరెంట్ రాకుండాకొచ్చింది. 1 గంట పోతే 1 గంట రాకొచ్చింది కరెంట్. ఏం లే. మాకు ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉన్నది. మాకు చాలా ఇబ్బంది ఉన్నది. మాకు చేసింది పని గుట్ట, నాలి గుట్ట లేదు. మాకు నాలి గుట్ట లేదు. నీళ్ళు పోయానికి నాలి లేదు. అది ఒకటి ఏడా ఇప్పుడు ఎప్పించిండ్రు. 2 జాగాలో ఉన్నది అది గుట్ట. అట్లా కాదు, మీకు మహిళలకు బస్సు ఫ్రీగా ఇచ్చిండు రేవంత్ రెడ్డి. మాత లేదు. మాత తాండగ్రానికి బస్సు లేవు. ఆటోల మీద పోతున్నాం మేము. ఏడికి పోవాలి మేము? మాత బస్సు వచ్చిందా? బస్సు లేదు, ఏం లేదు. తండక్ ఓటులు వేయలేదా వానికి? మాకు బస్సు ఎనికి లేదు. మాకు బస్సు వేయాలి తండక్. మరి ఎనికి తెచ్చి ఒకటి హైదరాబాద్కే పోవాలి, హైదరాబాద్కే రావాలేనా మేము? ఊర్లలోకి తిరగాలి. మళ్ళీ మా ఊరుకు కూడా రావాలి కదా బస్సు. మరి ఊరికి బస్సు రావాలి, అన్ని రావాలి. మాకు ఇల్లు లేదు. ఇల్లు గుట్ట కట్టియాలి. కట్టిస్తాడు కదా. ఏం లేదు. సంవత్సరంలో 4 లక్షల ఇల్లు కట్టిస్తాము. ఏం లేదు, ఇప్పటిదాకా రేవంత్ రెడ్డిది ఏమీ లేదు. మాత ఏం చేయలేదు. మరి మీకు ఇప్పుడు అది తెలంగాణ తల్లి విగ్రహం మార్చిర్రు అంటే బొమ్మ మార్చిర్రు, అది తెలుసా అమ్మ నీకు? మాకేం తెలియలేదు. చేసిండ్రో లేదో అది గుట్ట. అంటే కేసీఆర్ పెట్టిన బొమ్మను తీసేసి ఆయన వేరే బొమ్మ పెట్టిండు సెక్రటరియట్ ముందట. అందరు తెలంగాణ తల్లి అసలు బొమ్మలు పెట్టాలట. మరి అది అట్లా పెట్టచ్చా? అట్లా పెట్టాలి. ఎందుకు పెట్ట? ఒకటి కేసీఆర్ పెట్టింది ఉన్నది కదా, అది పెట్టింది ఉన్నది. మరి ఇది చేస్తేనే పెట్టాలి, చేయకుంటే ఎడికి పెడతాడు వాడు. ఏం చేస్తున్నాడని. మరి అతను వచ్చినాక మేము అంతా ఖుషి ఉంటుంది. ఎవరు వచ్చినాక? కేసీఆర్ ఉండినప్పుడు మస్తు ఖుషిలా ఉంటుంది మేము. ఇప్పుడు ఏం లేదు. మాకు బాధ ఉన్నది. ఇప్పుడు బాధ ఉన్నది. రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి, ఎట్లా? ఇదే మాట చెప్తాం. యా సర్పంచ్ రాయని ఆ సర్పంచ్ కు చెప్తాం మేము. ఏమని? మాకేం చేసిండ్రు మీరు? పేదోళ్లకు ఏం చేస్తున్నారు మీరు? చేస్తున్నామా మామ అని ఈడ చెప్తారు. ఆడికి పోయి ఏం లేదు. అన్ని చేస్తామంటారు. వస్తారు మెల్లగా. ఇప్పుడు ఏం లేదు మాత. ఇప్పుడు ఏం చేయకొచ్చిండ్రు? మాకు సాయం కావాలి. మాకు మంచిగా మా బిడ్డకు 4 బిడ్డలు ఉన్నారు. ఆమె మొగడు చచ్చిపోయిండు. ఆమె గుట్ట పింఛన్ లేదు. ఇప్పుడు మొగడు చచ్చిపోయి వాళ్ళకి పింఛన్ లేరు. ఏడాది ఇప్పుడు మొగడు చచ్చిపోయి ఏం తింటారు వాళ్ళు? ఆమెకు బియ్యం లేదు, ఆమెకు ఏం లేదు, ఇల్లు లేదు, ఆమెకు ఏం లేదు. ఇప్పుడు మాత 4 ఇంట్లో ఒక్కళ్ళకే ఇస్తారా? ఒక్కళ్ళ తింటారా? మా ఇంట్లో పింఛన్ ఒక్కళ్ళ తినాలి. ఇప్పుడు ఈ ముసలాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళకి మేము ఎంట వేడి చెప్పించుకొని బతున్నాం. ఏమైనా అయితే ఏం చేస్తాం మేము? శాతగాని వాళ్ళు ఉన్నారు, ఏం చేస్తారు? ऐसा करना उसका तो ऐसा करता पकड़ के। फिर उन्हें क्या कर रहा है? सीएम बन के
सीएम बड़ा सीएम हो गया उन्हें। रैतु बंधु हमारे को 2-3 बार रैतु बंधु आता था, वो भी रैतु बंधु नहीं है। उन्हें कई को बड़ा हुआ, गौर गरीबा को पाने को वास्ते बड़ा हुआ। सब बासी तेल गैस सब ये कर दिया, तो हमें काशी लेखा को खाना मजदूरी क्या देते, 300-400 रुपए में काम कर रहे हमें अब। ఓకే రైట్ అమ్మా